గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గెలవల విజయశ్రీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సభలో మొట్టమొదటిసారిగా నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పైబడింది. కానీ మా సూలూరుపేట నియోజకవర్గంలో కొరిడి పేర్నాడు రోడ్ని నిర్మించడం ఇంతవరకు జరగలేదు అధ్యక్ష. ఈ రోడ్డుకి సంబంధించి 3 పంచాయతీలు, 18 హ్యాబిటేషన్లు, 55,000 మంది జనాలు ఉన్నారు అధ్యక్ష. ఇది పులికాట్ జోన్లో ఉన్నందువలన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం లేదు అధ్యక్ష. ఈ పులికాట్ సరస్సుని అలాగే వాతావరణాన్ని కాపాడడం మనకు ఎంత బాధ్యత ఉందో, అలాగే ఈ 5,000 మంది జీవితాన్ని కూడా కాపాడడం కూడా మనకు అంతే బాధ్యత ఉంది అధ్యక్ష. 2004-09లో మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ రోడ్డు నిర్మించడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అది పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ రోడ్డుకి ఈ జనాల పరిస్థితి ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళాలనే అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళు 17 కిలోమీటర్లు వెళ్లాల్సింది అధ్యక్ష. కానీ ఈ 17 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే వాళ్ళకి గంట పైగా సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి అటవీ శాఖ మంత్రి గారు దయచేసి ఈ రోడ్ని శాంక్షన్ చేసి మాకు ఇప్పించవలసిందిగా, అలాగే ఆర్ఎంబీ మంత్రి గారు కూడా దీనికి నిధులు కేటాయించి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డప్ప గారు మాధవిరెడ్డి, వెరీ బ్రీఫ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రవాణా శాఖ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. కడపలో హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కంప్లీట్గా చిన్నపాటి వర్షం వస్తే కూడా మోకాలు ఎత్తు నీళ్ళు వచ్చేసేసి చాలా ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. నేను కనుక్కుంటే అది రిపేర్ ఎవరు చేస్తారు, దాని డ్రైనేజ్ వ్యవస్థ ఎలా చేస్తారంటే ఎవరికి కోఆర్డినేషన్ లేకుండా మాది కాదు అన్నట్టున్నారు అధ్యక్ష. కానీ కనుక్కుంటే ప్రతి ఒక్క ప్రయాణికుడి దగ్గర 5 రూపాయలు సెజ్ వసూలు చేస్తూ ఈ బస్టాండ్ డెవలప్మెంట్కు, దాంట్లో సమస్యల పరిష్కారానికి ప్రయాణికుల సౌకర్యం కోసం వసూలు చేస్తున్నారని తెలిసింది అధ్యక్ష. దాని ప్రకారం కడప బస్టాండ్కు 3.5 లక్షల రూపాయలు సెజ్ ద్వారా ఈ అక్టోబర్ వరకు డబ్బులు వసూలు చేసుకున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. తొందరగా దాని రిపేర్ విషయం మీరు ఒకసారి పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు అధ్యక్ష. కాగిత కృష్ణప్రసాద్ గారు క్లుప్తంగా. మా పెడ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గ అధ్యక్ష. అక్కడ ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ కటింగ్